ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఆన్లైన్లో బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అత్తోట గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ సమీపంలో ఒక వేదికగా కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా సమాచారం అందుకున్నారు. తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అట్లాగే ఎస్ఐ ఆనంద్, అట్లాగే కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి ముఖముడిగా ఆకస్మిక దాడులు చేసి అక్కడ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను అయితే తెలియజేశారు. మొత్తంగా ఈ కొల్లిపర మండలానికి సంబంధించి అత్తోట గ్రామానికి సంబంధించి శంతన్, అట్లాగే ఉమామహేశ్వర అనే వ్యక్తులు ఇందులో కీలకంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే సింగరాయకొండ ప్రాంతానికి చెందినటువంటి మరో కీలక సూత్రధారి కూడా ఈ కేసులో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. వీరందరూ కూడా మరికొంతమందితో కలిసి ఆన్లైన్ వేదికగా కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అట్లాగే మ్యాచ్కి సంబంధించి ప్రతి మ్యాచ్కి, అట్లాగే ప్రతి బంతికి, ప్రతి ఓవర్కి ఎన్ని బంతుల్లో ఎన్ని రన్స్ కొడతారు, పూర్తిగా మొత్తంగా ఆ టీం ఎన్ని రన్స్ పూర్తి చేస్తారనేది కూడా ఒక్కొక్క బంతికి సంబంధించి, ఒక్కొక్క బాల్కి సంబంధించి, ఒక్కొక్క ఓవర్కి సంబంధించి, ఒక్కొక్క రన్కి సంబంధించి ఇట్లా అనేక విధాలుగా కూడా ఆన్లైన్లో బెట్టింగ్ పాల్పడుతున్నట్టు కూడా గుర్తించి ప్రస్తుతానికైతే 6 నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కూడా సెల్ ఫోన్లు, అట్లాగే 10,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళకి ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా కూడా ఏదైతే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో ఆ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి 3,60,000 రూపాయలకు సంబంధించిన నగదును కూడా సీజ్ చేసినట్టు కూడా డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ఈ ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడవద్దు. వారి మీద కూడా పోలీసులకు సంబంధించి ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్లో కానివ్వండి, ఇతరత్ర సెల్ ఫోన్ల ద్వారా కానివ్వండి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. తెనాలి సబ్ డివిజన్ కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తోట గ్రామంలో నిన్న ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్ మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు, కొల్లిపర ఎస్ఐ గారు, తెనాలి రూరల్ సిఐ గారు రైడ్ చేసి 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్లో అత్తోట గ్రామానికి చెందిన శంతను, ఉమామహేశ్వర అనేవాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ఒకటి ఆర్గనైజర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ద్వారా వీళ్ళు మిగతా విడిగా ఇండివిజువల్గా వ్యక్తులతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆ రైడ్ చేసిన క్రమంలో మనకు అక్కడ 6 ముద్దాయిలు దొరికారు. ఈ 6 దగ్గర నుంచి కూడా మనం 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసాము. ఫోన్పే ద్వారా ఎవరైతే బెట్టింగ్ కడుతున్నారో ఆ ట్రాన్సాక్షన్లో వీళ్ళు 3 బ్యాంక్ అకౌంట్లు దీనికోసం వాడుతున్నారు. ఆ 3 బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్లో ఉన్న సొమ్మును కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సెల్ ఫోన్లు, ఆ బెట్టింగ్ యాప్ గురించి ఫర్దర్గా మేము సైబర్ క్రైమ్లో అనాలిసిస్ చేసి అసలు ఈ యాప్ నిర్వాహకులు ఎవరై ఉంటారో వాళ్ళని కూడా ఈ ముద్దాయిగా చేర్చి ఈ కేసులో చేర్చడం జరుగుతుంది.
ఇది ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి దీంట్లో ఐటీ యాక్ట్ కింద కూడా సెక్షన్ నమోదు చేశాం. తెనాలి సబ్ డివిజన్లో యువతకు చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కానీ సెల్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించటం లేదా ఆడటం కూడా నేరమే. మా డబ్బులు మేము ఆడతాం, మేము పోగొట్టుకుంటాం, మా జీవితాలు నాశనం చేసుకుంటామంటే కుదరదు. మిమ్మల్ని ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎలా అయితే ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని ఆడిన వారిని ప్రొజెక్ట్ చేసామో, అలాగే మిమ్మల్ని కూడా చట్టం దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ తీసుకొచ్చి కేసులు నమోదు చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి యాప్ల జోలికి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దు. దీన్ని ఈరోజు వారిని అరెస్ట్ చేసి ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఇదే మనకి ప్రీవియస్గా కేసులు ఏమి బెట్టింగ్ యాప్ మీద లేవు. మనం ఫస్ట్ టైం వీళ్ళు పట్టుకున్నాం. ఈ నిర్వాహకుడు అనేవాడు మేము వెరిఫై చేసినప్పుడు హైదరాబాద్లో కానీ మద్రాసులో కానీ ఉన్నది తెలిసింది. అతన్ని కూడా మేము సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము. 6 దొరికారు. వాళ్ళ యాప్లో మేము చూసినప్పుడు ఇంకొక 9 మంది ఇది ఆట ఆడుతున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు మాకు దొరకలేదు, కానీ వాళ్ళని కూడా ఈ యాప్ సహాయంతో ఫోన్పేలో వాళ్ళు డబ్బులు వేసి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చాము ఈ కేసులో. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.